ముందుకెళ్తాం కదన్నా ఈ గుడివాడ అభివృద్ధిలో పాల్గొనడానికి ముందుకొచ్చిన అవినాష్ గారికి, గౌతమ్ పబ్లిక్ స్కూల్ చైర్మన్ గారికి థ్యాంక్ యూ చెప్తున్నాం. ఆయన మొదటి నుంచి ఎప్పటి నుంచో ముందు నుంచి కలుస్తూ ఉన్నారు. ఆయన మొదటి నుంచి గుడివాడ అభివృద్ధిలో నా వంతు సాయం ఏం కావాల్సి వచ్చినా కానీ చేస్తానని చెప్పి మొదటి నుంచి ముందుకొచ్చి ఆయన రెడీగా ఉన్నానని చెప్తా ఉన్నారు. అయితే వాళ్ళకి అవకాశం కుదిరింది. ఇంతేకాకుండా ఇటీవల కురిసిన వరదలకి ఆల్రెడీ ఎంతో నష్టపోయింది రాష్ట్రం మొత్తం. అలాగే విజయవాడ కూడా చాలా దారుణంగా నష్టపోయింది. మనకు గుడివాడ కూడా చాలా నష్టపోయింది. సో ఇవన్నీ చూసి చెల్లించి ఆయన దానికి కూడా ఒక 25 lakhs చెక్స్ సీఎం గారికి ఇవ్వటం జరిగింది. సో అది కూడా దానికి కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నాం. సీఎం రిలీఫ్ ఫండ్కి 25 lakhs, గుడివాడికి 40 లక్షలు, గుడివాడికి 20 లక్షలు డెవలప్మెంట్ యాక్టివిటీ ఏదైనా అని చెప్పారు. సో గుడివాడలో రామబ్రహ్మ మున్సిపల్ పార్క్ చేపిద్దామనే ఉద్దేశంతో కొంచెం నీట్గా చేపిద్దామనే ఉద్దేశం మొన్న చాలా వరకు నీట్గా అయింది. అది కాక ఇంకా ఏమేమి చేయొచ్చు అనే దాని మీద మనం తీసుకుని వచ్చి గుడివాడకి రామబ్రహ్మ పార్క్ ఐకానిక్గా తయారు చేసేటట్లుగా చేయడానికి ఆయన ముందుకు వచ్చారు. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. గౌతమ్ పబ్లిక్ స్కూల్ అంటే మన ప్రెస్టీజియస్ సంస్థ. సో మనకి గుడివాడకి ఒక గర్వకారణం. అలాంటి సంస్థ చాలా రకాలుగా ఇంత ముందు నుంచి వాళ్ళు ఎవరికి చెప్పుకుంటాం ఇష్టం ఉండడానికి అవినాష్ గారికి నా పేరు వద్దండి అని రానుకొని చూడండి అంటారు. బైపాస్ రోడ్ కూడా చాలా సార్లు గుంట్లో పుడుస్తాం, ఇట్లాంటి చాలా యాక్టివిటీస్ లో కూడా పాల్గొని ఉన్నారు. దీంట్లో మొత్తం అంతా అందరికి చేయటమే తప్పితే చెప్పుకోని వ్యక్తుల్లో ఈయన ఒక అవినాష్ గారు. ఆయనకి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పాలి. ఆయనకి ఈ రికగ్నిషన్ రావాల్సిందే అని నేను గట్టిగా కోరటంతో ఆయన ముందుకు వచ్చారు. లేదంటే నన్ను చెప్పొద్దని ఎవరికి మీరు చేయాల్సింది చేసేయండి అంటూనే ఉన్నారు. ఇలా గుడివాడ అభివృద్ధికి చెందటానికి చాలా మంది ముందుకు వస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్. ఏ రకంగా అయినా కానీ ఎన్ఆర్ఐలు కానీ ఇక్కడ కానీ చాలా మంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అవకాశం కోసం. గుడివాడలో చాలా డెవలప్మెంట్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. దానికోసం ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటాం. చేద్దామని రాము గారు అన్నప్పుడు దానికి మా వంతు సాయం మేము చేస్తామని మాటిచ్చాం. గుడివాడలో పార్క్స్ డెవలప్ చేయడానికి ఒక 20 lakhs మా వంతు సాయంగా మేము ప్రకటించడం జరిగింది. ఈరోజు రాము గారిని కలిసి ఆ చెక్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో గుడివాడలో చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, బిజినెస్ పీపుల్ ఉన్నారు, చాలా ఫార్వర్డ్ థింకింగ్ పీపుల్ ఉన్నారు, వెల్ ఇన్ఫార్మ్ పీపుల్ ఉన్నారు. వీళ్ళందరూ సొంత ఊరికి ఏదో చేయాలని మంచి ఉద్దేశంతో ఉన్నారు. సో రాము గారు లాంటి వారు వాళ్ళందరినీ ఒక నిర్దేశం చూపిస్తూ గుడివాడిని ముందుకు తీసుకెళ్తారు, అందరికి ఉపయోగపడే పనులు చేస్తారని నమ్ముతూ ఇది చేస్తున్నాం. స్కూల్ కాబట్టి పార్క్స్ డెవలప్ చేస్తే పిల్లలకి ఉపయోగపడుతుంది, ఎవరికైనా సరే ఏ పిల్లలకైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో పార్క్స్ డెవలప్ చేయమని మేము ఆయన రిక్వెస్ట్